18వ లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్నటువంటి తరుణంలో భారతదేశంలో ప్రతిపక్షాలు లేకుండా చేయటమే నరేంద్ర మోడీ ధ్యేయంగా కనపడతా ఉంది. ప్రతిపక్షాలు లేకుండా చేయటం సాధ్యమా? ఆయన చేపడుతున్నటువంటి అనేక చర్యలు, రకరకాల చర్యలు రాజకీయంగా తనకు ఎదురు లేకుండా, ప్రతిపక్షాలు లేకుండా చేసుకోవాలనేటటువంటి ఒక దృక్పథం కనపడుతుంది. దీనిని ప్రజాస్వామ్యవాదులందరూ వ్యతిరేకించాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా భారతదేశంలో రాజ్యాంగం పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని ప్రవేశపెట్టింది. పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో భిన్నమైన రాజకీయ పార్టీలు ఉంటాయి. కొన్ని ప్రతిపక్ష పార్టీలుగా ఉంటాయి, కొన్ని అధికార పక్షంలో ఉంటాయి. పార్లమెంటరీ ప్రజాస్వామ్యం విజయవంతం కావాలంటే అధికార పక్షం, ప్రతిపక్షాలు రెండూ కూడా బండికి రెండు చక్రాలాగా ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. ప్రతిపక్షాలు చేసేటటువంటి విమర్శల్ని సద్విమర్శలుగా మరి అధికార పక్షం స్వీకరించాల్సి ఉంటుంది. అలాగే అధికార పక్షానికి కూడా సరైనటువంటి సలహాలు, సూచనలు చేయాల్సిన బాధ్యత ప్రతిపక్షాలపై ఉంటుంది. ఇది పార్లమెంటరీ ప్రజాస్వామ్యం యొక్క విధానం. కానీ ఈరోజు మనం పరిశీలన చేస్తే నరేంద్ర మోడీ తనకు అందుబాటులో ఉన్న యంత్రాంగం మొత్తాన్ని ఉపయోగించుకుని ప్రతిపక్షాలని నిర్వీర్యం చేయాలనేటువంటి దృక్పథం ఆయనలో కనపడుతుంది. ఒక అంశాన్ని మనం తీసుకున్నట్లయితే, అంటే ఆయన 2-3 పద్ధతుల్లో దీన్ని చేస్తూ ఉన్నాడు. ఒక అంశాన్ని మనం తీసుకున్నట్లయితే కేంద్ర ప్రభుత్వ అధీనంలో ఉండేటటువంటి దర్యాప్తు సంస్థలు, నిఘా సంస్థలు, అలాగే ఎన్ఫోర్స్మెంట్ సంస్థలను తన చేతిలో పెట్టుకుని వాటి ద్వారా ప్రతిపక్షాలను తన అధీనంలోకి తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఉదాహరణకి సిబిఐ, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ చేత దాడులు చేయించటం, ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ చేత దాడులు చేయించటం, అలానే ఎన్ఐఏ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ద్వారా దాడులు చేయించటం, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ద్వారా దాడులు చేయించటం. ఈ దాడులన్నిటి యొక్క సారాంశం ప్రతిపక్షాలని తన గుప్పిట్లో పెట్టుకోనే ఆలోచన. ఈరోజు లేటెస్ట్గా ఢిల్లీలో కేజ్రీవాల్ మీద, కేజ్రీవాల్ అవినీతిపరుడా నీతిపరుడా అనే అంశం ఒక భాగం. కానీ కేజ్రీవాల్ మీద చేసినటువంటి ఈడీ ఎన్ఫోర్స్మెంట్ దాడులు కానీ, ఆయన ఈరోజు అరెస్ట్ చేసి జైల్లో పెట్టడం కానీ, అలాగే కేజ్రీవాల్ మంత్రివర్గంలో ఉన్న అనేక మంది మంత్రుల మీద కేసులు పెట్టడం కానీ, ఇవన్నీ కూడా ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీలో భారతీయ జనతా పార్టీకి కంట్లో నలుసులాగా తయారైంది. ఆమ్ ఆద్మీ పార్టీయే ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందడం 2 సార్లు మనం చూసాం. మళ్ళీ కూడా ఆ పార్టీయే గెలుపొందే అవకాశం ఉంది. కాబట్టి ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీని దారిలోకి తెచ్చుకోవాలి, దానికి మనుగడ లేకుండా చేయాలి అంటే కేజ్రీవాల్ని అవినీతిపరుడుగా నిరూపించాలి. అందుకని ఆ విధమైనటువంటి దాడులు అక్కడ చేస్తున్నారు. ఇవాళ మాయావతి మీద కేసులు పెట్టారు, మాయావతిని ఏం మాట్లాడకుండా చేశారు. అఖిలేష్ యాదవ్ మీద కూడా కేసులు కొన్ని పెట్టి ఆయన మీద కూడా ఒత్తిడి తేవడానికి ప్రయత్నం జరుగుతూ ఉంది. ఈ విధంగా ప్రధానంగా అలాగే తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ మీద కూడా అనేక కేసులు పెట్టడం మనం చూస్తాం. ఇది కాకుండా అనేక ప్రాంతీయ పార్టీల నాయకుల మీద రకరకాల పేర్లు పెట్టి కేసులు పెట్టి ఈడీ చేత దాడులు చేయించి వీళ్ళందరినీ తన దారిలోకి తెచ్చుకోవటం, తనను బలపరిచేటట్టు విధంగా, భారతీయ జనతా పార్టీని బలపరిచే విధంగా చేయటం, ఇది ప్రజాస్వామ్యమా అని ప్రశ్నించవలసినటువంటి అవసరం. రెండోది, వాళ్ళు అనుసరించేటటువంటి పద్ధతి, రాష్ట్రాలలో తమకు నచ్చని పార్టీలు, తమకు అనుబంధం లేని పార్టీలు, బీజేపీతో సంబంధం లేని పార్టీలు ఉన్న చోట ఆ పార్టీలను చీల్చివేసి, నయానో భయానో ఆ పార్టీలను చీల్చి ఒక గ్రూపును దగ్గరికి చేసుకుని తాము అధికారంలోకి రావటం. ఇప్పటికే మనం చూసాం, మహారాష్ట్రలో శివసేన పార్టీని చీల్చేశారు. ఆ పార్టీలో ఒక గ్రూప్తో కలిసి ఇవాళ భారతీయ జనతా పార్టీ అక్కడ చేయటం మనం చూస్తూ ఉన్నాం. అలాగే ఒడిశాలో బిజు జనతాదళ్ నవీన్ పట్నాయక్ పార్టీతో పొత్తు పెట్టుకోవాలనేటువంటి తహతహలాడటం. అలాగే బీహార్లో ఆల్రెడీ మనం చూసాం, జనతాదళ్ యునైటెడ్ లీడర్ నితీష్ కుమార్ని మళ్ళోసారి తమ ఫోడులోకి తెచ్చుకోవాలని ప్రయత్నం చేయటం. అంటే వీటన్నిటి సారాంశం, ఇండియా కూటమి ఎక్కడికి తనకు ప్రమాదకరంగా తయారవుద్దో ఆ కూటమిని బలహీనపరచాలనేటటువంటి ప్రయత్నాలు పెద్ద ఎత్తున మనకి కనపడతా ఉన్నాయి. ఇది సరైనటువంటి పద్ధతి కాదు. ప్రజాస్వామ్యంలో వాళ్ళ మనుగడ సాగించనివ్వాలి.
వాళ్ళతో పోటీ పడాలి, విధానాల పరంగా పోటీ పడాలి, రాజకీయంగా పోటీ పడాలి. అంతేగాని ఆ పార్టీలని నయానో భయానో వాళ్ళకి అనేక ప్రలోభాలు పెట్టి వాటిని చీల్చివేయటం, ఆ పార్టీల్లో కొన్ని పార్టీలను తమకు అనుకూలంగా మార్చడం, ఇది ప్రజాస్వామ్యతం కాదు. ఇది రెండో అంశం. ఇక మూడో అంశం ఏంటంటే, వ్యక్తిగతంగా ఉన్నటువంటి అనేక మంది ఎమ్మెల్యేలని, ఎంపీలని ప్రలోభ పెట్టి తమ పార్టీలోకి చేర్చుకోవటం ఇప్పటికే అనేక రాష్ట్రాల్లో ఇప్పుడు మనం చూస్తున్నాం. నిన్నే ఒక వార్త వచ్చింది మనకి. పంజాబ్ రాష్ట్రంలో ఆమ్ ఆద్మీ పార్టీకి చెందినటువంటి ఒక ఎంపీ, ఆమ్ ఆద్మీ పార్టీకి చెందినటువంటి ఒక ఎమ్మెల్యే నిన్నే వాళ్ళు చేరిపోయారు, బీజేపీలో చేరిపోయారు. మొన్న మనం హిమాచల్ ప్రదేశ్లో చూసాం. హిమాచల్ ప్రదేశ్లో దాదాపు రాజ్యసభ ఎన్నికల్లో 1/2 డజన్ మందికి పైగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ చేయటం, ఆ ఎమ్మెల్యేలు అంతా కూడా తర్వాత భారతీయ జనతా పార్టీకి అనుబంధంగా మారిపోవటం మనం చూసాం. ఇలా అనేక రాష్ట్రాల్లో ఇదే విధమైనటువంటి పద్ధతులు అనుసరించడం మనకి స్పష్టంగా కనపడతా ఉంది. రాజకీయ పార్టీ నాయకుల మీద ఒత్తిడి తీసుకురావటం, రాజకీయ పార్టీల మీద ఒత్తిడి తీసుకురావటం, అలాగే పార్టీలు మారే విధంగా ప్రలోభాలు పెట్టడం, దాడులు చేయించటం. ఏమిటి వీటన్నిటి యొక్క లక్ష్యం ఏమిటి? ఇది ప్రజాస్వామ్యానికి ఆరోగ్యకరమైన పరిస్థితేనా? అందువల్ల ప్రజాస్వామ్యవాదులు అందరూ కూడా ఈ దాడుల్ని ఖండించాలి, ఈ ప్రలోభాలను ఖండించాలి. ఇవాళ భారతీయ జనతా పార్టీ విలువల గురించి మాట్లాడేది ఒకప్పుడు. ఇప్పుడు ఏ విలువలు పాటిస్తూ ఉంది? నైతిక విలువలు ఏమున్నాయి అక్కడ? నైతిక విలువలు ఏమున్నాయి అక్కడ? ఇతర పార్టీలను విమర్శిస్తూ ఉండేది, ఆ పార్టీలకు విలువలు లేవు అని చెప్పేసి, వారసత్వ రాజకీయాలను ప్రోత్సహిస్తున్నాయని. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ మాత్రం ఏం విలువలు పాటిస్తూ ఉంది? అనేక రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ కూడా వారసత్వ రాజకీయాలను పాటిస్తుంది. ఇవాళ మన రాష్ట్రంలో మనం చూసాం. సడన్గా ఆల్ ఆఫ్ ఏ సడన్గా మరి తెలుగుదేశం జనసేనతో కలిసి ఒక కూటమిగా ఏర్పడి ఎన్డీఏలో చేర్చుకుంది. ఇవాళ భారతీయ జనతా పార్టీ నిలబెట్టిన క్యాండిడేట్లంతా ఎవరు? వాళ్ళందరూ ఒకప్పుడు తెలుగుదేశంలో ఉన్నటువంటి వాళ్ళే కదా. పురంధేశ్వరి గారు కాంగ్రెస్లో ఉంది, అట్లాగే ఇవాళ సీఎం రమేష్ గారు భారతీయ జనతా పార్టీలో ఉండేవారు, అట్లానే సుజనా చౌదరి గారు భారతీయ జనతా పార్టీ క్యాండిడేట్కి వాళ్ళు పోటీ చేస్తారని ఆయన తెలుగుదేశంలో ఉండేవాళ్ళు, సీఎం రమేష్ గారు తెలుగుదేశంలో ఉండేవాళ్ళు. అంటే తెలుగుదేశంలో ఉన్నటువంటి అభ్యర్థులే వాళ్ళ బీజేపీ అభ్యర్థులుగా మారిపోయారు. అంటే సీట్లు గెలవటమే ఇక్కడ ఇంపార్టెంట్ తప్పితే ఇందులో నైతిక విలువలు ఏమున్నాయి? నైతిక విలువల గురించి మాట్లాడే హక్కు ఈరోజు భారతీయ జనతా పార్టీ కోల్పోయింది. కానీ ఈ వీడియోలో నేను చెప్పదలుచుకున్నటువంటి అంశం ఏంటంటే, ఇటువంటి చర్యలు, ఈ విధంగా ఒత్తిడి తెచ్చేటటువంటి చర్యలు, ప్రతిపక్షాలని నిర్వీర్యం చేసేటటువంటి చర్యలు, ప్రతిపక్షాలు లేకుండా చేయాలనేటువంటి ఆలోచనలు, ఇవి ప్రజాస్వామ్యానికి మంచిదా అని ఈ వీడియోని చూస్తున్న వాళ్ళందరినీ కూడా నేను ప్రశ్నిస్తున్నాను. ఇది ప్రజాస్వామ్యానికి ఎంతమాత్రం మంచిది కాదు. ప్రజాస్వామ్యం ముందుకు వెళ్ళాలంటే విమర్శించే హక్కు ఉండాలి. ప్రజాస్వామ్యం ముందుకు వెళ్ళాలంటే ప్రతిపక్షాలు సమర్థవంతంగా ఉండాలి. ఆ ఉండే విధంగా ఆలోచన చేయాల్సి ఉంటుంది. అందుకని ఫైనల్గా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఈరోజు నరేంద్ర మోడీ ప్రతిపక్షాలు లేకుండా చేయాలనే ప్రయత్నాలు నెరవేరవు. ప్రజాస్వామ్యానికి ఉన్న లక్షణం ఏంటంటే, అది అణిచిపెట్టే కొద్దీ బంతిలాగా పైకి లేచే లక్షణం దానికి ఉంటుంది. అందువల్ల మనం ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి మనలాంటి వాళ్ళందరం కూడా ఈ చర్యల్ని ముక్త కంఠంతో ఖండించాలని చెప్పేసి కోరుతున్నాను.